హాయ్ గైస్, వెల్కమ్ టు వర్కాసైట్. లాస్ట్ వీడియోలో మనం ఈ పర్టికులర్ అబౌట్ అస్ డిజైన్ ఎలా చేసామనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ ఎలా చేయాలి అనేది చూద్దాం ఈ వీడియోలో. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి లేటెస్ట్ కోర్సెస్ అని చెప్పింది. సో ఆ కోర్స్ టైప్స్ ఏవేవైతే ఉన్నాయో అక్కడ షో ఆల్, వెబ్ డిజైన్, డెవలప్మెంట్, వర్డ్ ప్రెస్ అని చెప్పి ఒక డిజైన్ అయితే ఉంది. అండ్ కింద మనకి బాక్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఈ పర్టికులర్ డిజైన్ అనేది ఇప్పుడు చేద్దాం. సో నేను దానికి రిలేటెడ్గానే క్లాస్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. లేటెస్ట్ కోర్స్ అని చెప్పి ఉన్నాయి కదా, సో నేను అందుకని లేటెస్ట్ కోర్సెస్ అని చెప్పి తీసుకుంటాను. ఓకే, సో ఈ లేటెస్ట్ కోర్సెస్ అనే దాంట్లో మనకేమున్నాయి, సో ఇక్కడ లేటెస్ట్ కోర్సెస్ అని చెప్పి చిన్నగా ఒక కలర్లో ఒక కంటెంట్ ఉంది అండ్ హెడ్డింగ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఒక రోలో సమ్ విడ్త్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ లాగా ఇక్కడ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు వాటిని డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సో అవన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కదా, సో అందుకని నేను క్యాపిటల్ లెటర్స్లోనే లేటెస్ట్ కోర్సెస్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా, సో నేను H2 ట్యాగ్ తీసుకుంటున్నాను. దానికి కూడా లేటెస్ట్ కోర్సెస్. ఓకే, అండ్ దెన్ మనకి ఒక రోలో ఆప్షన్స్ లాగా ఇక్కడ చూపిస్తున్నాయి నార్మల్గా. సో నేనేం చేస్తానంటే ఒక డ్యూ ట్యాగ్ తీసుకొని ఆ డ్యూ ట్యాగ్కి దాని లోపల ఈచ్ టైప్ అనేది ఒక పారాగ్రాఫ్లో తీసుకుంటాను. సో దీనికి డ్యూ తీసుకొని దానికి సపరేట్ డిజైన్ ఉంది కాబట్టి నేను క్లాస్ కూడా తీసుకుంటున్నాను. కోర్స్ టైప్స్ అని చెప్పి తీసుకుంటున్నా క్లాస్ని. అండ్ తర్వాత మనకి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ 4 ఉన్నాయి కదా, కాబట్టి మనం సింపుల్గా ఇంటూ 4 అని చెప్పి ఎంటర్ క్లిక్ చేసామంటే 4 వచ్చేస్తాయి. సో ఫస్ట్ దాంట్లో ఏముంది, షో ఆల్. సెకండ్ వెబ్ డిజైన్, డెవలప్మెంట్, వర్డ్ ప్రెస్. వెబ్ డిజైన్. థర్డ్ వన్ ఈస్ డెవలప్మెంట్ అండ్ లాస్ట్ వన్ వర్డ్ ప్రెస్. ఓకే, ఇది మనకున్న స్టాటిక్ కంటెంట్ డిజైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంట్కి మనం స్టైల్స్ అనేవి యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. మనకి కంటెంట్ అంతా వచ్చేసిందిగా, సో ఇలా వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం ఇలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ ఒక 100 పిక్సెల్, మోర్ దెన్ 100 పిక్సెల్ గ్యాప్ అనేది ఉంది ముందున్న డిజైన్కి తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న డిజైన్కి. సో మార్జిన్ టాప్ అప్లై చేసుకున్నాం. అండ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, సెంటర్కి అలైన్ అయి ఉన్నాయి కాబట్టి నేను బేసిక్గా మార్జిన్ టాప్ అనేది ఇచ్చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది ఇచ్చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఏది లేటెస్ట్ కోర్సెస్ అనే క్లాస్ కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ డాట్ లేటెస్ట్ కోర్సెస్. సో డాట్ లేటెస్ట్ కోర్సెస్ మనకి ఎలా ఉంది, మార్జిన్ టాప్ అంటే పైన గ్యాప్ ఉంది కదా, మార్జిన్ టాప్ ఒక 130 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ అవన్నీ సెంటర్కి అలైన్ అయి ఉన్నాయి కదా, కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పి ఇచ్చేస్తాను. తర్వాత మనకి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ ఒక రోలో అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, సో అలా ఉన్నాయి కదా. సో లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పాన్ ట్యాగ్ని డిజైన్ చేద్దాం. ఓకే, డాట్ లేటెస్ట్ కోర్సెస్ స్పేస్ స్పాన్. సో ఈ స్పాన్కి కలర్, హెడర్కి ఉన్న కలర్ ఉంది కదా, కాబట్టి కలర్ అనేది హెడర్కి ఉన్న కలర్ ఇచ్చేస్తున్నా. ఓకే, అండ్ దానికి ఫాంట్ వెయిట్, ఓకే, ఫాంట్ సైజు అవన్నీ చెక్ చేద్దాం ఏం ప్రాపర్టీస్ అప్లై అయ్యాయో. ఓకే, ఇన్స్పెక్ట్. చూడండి, జస్ట్ హోవర్ చేస్తున్నా, 14 పిక్సెల్ ఉంది. ఓకే, ఫాంట్ సైజ్ మాత్రమే 14 పిక్సెల్ చూపిస్తుంది అండ్ ఫాంట్ వెయిట్ 600 ఉంది. ఓకే, సో అవి రెండు అప్లై చేసేద్దాం. ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ అండ్ ఫాంట్ వెయిట్
ఫాంట్ వెయిట్ 600. ఓకే, ఇక్కడికి స్పాన్ ట్యాగ్ డిజైన్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, మార్జిన్ టాప్ వచ్చేసింది, మనకి లేటెస్ట్ కోర్సెస్ అని చెప్పి డిజైన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ కోర్సెస్ అనే హెడ్డింగ్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూడండి 36 పిక్సెల్ ఫాంట్ సైజ్ ఉంది, 36 పిక్సెల్ ఫాంట్ సైజ్. అండ్ మార్జిన్ టాప్ అండ్ బాటమ్ మనకి ఎలా ఉన్నాయి, 20 పిక్సెల్ అప్లై అవుతూ ఉన్నాయి. ఓకే, చూడండి మార్జిన్ టాప్ 20 పిక్సెల్, లైన్ హైట్ కూడా 44 పిక్సెల్ ఉంది. ఓకే, 1 by 1 అప్లై చేద్దాం. డాట్ లేటెస్ట్ కోర్సెస్, అందులో ఉన్న H2 ట్యాగ్, మనం H2 ట్యాగ్ కదా తీసుకునింది కాబట్టి H2, ఫాంట్ సైజ్ 36 పిక్సెల్. తర్వాత లైన్ హైట్ ఉంది, లైన్ హైట్ 44 పిక్సెల్. అండ్ మార్జిన్ టాప్ ఉంది కదా, టాప్ అండ్ బాటమ్, అండ్ మార్జిన్. సో ఫస్ట్ వాల్యూ ఇచ్చామంటే టాప్ బాటమ్ తీసుకుంటుంది, అండ్ నెక్స్ట్ వాల్యూ మనకి ఏమొద్దు కాబట్టి 0 పిక్సెల్ ఇచ్చేస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఫాంట్ వెయిట్ 600 ఉంది, ఫాంట్ వెయిట్ కూడా ఇచ్చేద్దాం, ఫాంట్ వెయిట్ 600. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందో. యా, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. నెక్స్ట్ ఈ 4 ఆప్షన్స్ మనకి ఎలా ఉన్నాయి, ఒక రోలో అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, సమ్ ప్యాడింగ్ ఉంది. సో అవంతా మనం డిజైన్ చేసేద్దాం. సో మనం ఆల్రెడీ ఇక్కడ కోర్స్ టైప్స్ అని చెప్పి క్లాస్ తీసుకున్నాం, దాన్ని కాపీ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఇక్కడ డాట్ లేటెస్ట్ కోర్సెస్, అందులో ఉన్న కోర్స్ టైప్స్. ఈ కోర్స్ టైప్స్కి నేనేం చేస్తాను, అది మిడిల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో మొత్తం బ్లాక్ మొత్తం కవర్ చేయలేదు కాబట్టి ఏంటి, దాని విడ్త్ అనేది నేను డిక్రీజ్ చేసేస్తాను. విడ్త్ పర్ సపోజ్ ఇప్పుడు 50% ఆఫ్ విడ్త్ అనేది పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆ 50% ఆఫ్ ది విడ్త్లో మనకి ఎలా రావాలి, సెంటర్కి రావాలి కదా, కాబట్టి మార్జిన్ అనేది ఆటో ఇచ్చేస్తున్నా, మార్జిన్ ఆటో. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడ పైన కొద్దిగా స్పేస్ అనేది వచ్చింది. సో ఆ స్పేస్ ఎంత ఉంది అనేది చూద్దాం, లెటెస్ట్ చెక్. సో ఇప్పుడు చూసామంటే ఒక 50 పిక్సెల్ వరకు మనకు ఉన్నట్టుగా చూపిస్తుంది. యా, 60 పిక్సెల్ ఉంది, అంటే అక్కడ మార్జిన్ బాటమ్ యూస్ చేశారు లేటెస్ట్ కోర్సెస్కి. మనం ఇక్కడ జస్ట్ మార్జిన్ టాప్ యూస్ చేయొచ్చు. ఓకే, మార్జిన్ టాప్ ఒక 60 పిక్సెల్. అండ్ అవన్నీ ఎలా ఉన్నాయి, ఒక రోలో అలైన్ అయి ఉన్నాయి కదా, కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మనం ఇవ్వాలి, డిస్ప్లే ఫ్లెక్స్. సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే సరిపోతుందా, ఇప్పటి వరకు అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చింటుందో. చూడండి ఇలా వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉండాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ కలర్? ఓకే, ఈ పర్టికులర్ సెలెక్ట్ ఫిల్లర్. సో F1 F0 FE ఉంది కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్. సో F1 F0 FE. ఇప్పుడు తెలుస్తుంది మనకి ఆ విడ్త్ ఎంత ఆక్యుపై అయింది అని చెప్పి. చూడండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో 50% అంటే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది కాబట్టి ఏం చేద్దాం, కొద్దిగా విడ్త్ తగ్గిద్దాం. అండ్ ఆల్సో మనకి లోపల ఉన్న కంటెంట్ మనకి ఈక్వల్గా అలైన్ అయి ఉంది కదా, సో మధ్యలో గ్యాప్ ఉన్నాయి. చూడండి ఇక్కడ సమ్ ఈక్వల్ గ్యాప్ అనేది ఉంది కాబట్టి విడ్త్ నేనేం చేస్తానంటే 10% తగ్గించేస్తాను. సో డిస్ప్లే ఫ్లెక్స్ అప్లై చేస్తాం కాబట్టి మనకి హారిజాంటల్గా అరేంజ్ చేసుకోవాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ. ఓకే, స్పేస్ ఈవెన్లీ అని చెప్పి ఇస్తున్నాను. అండ్ ఆల్సో వర్టికల్గా కూడా సెంటర్కి ఉండాలని చెప్పి అలైన్ ఐటమ్స్ సెంటర్ అనేది ఇచ్చేస్తున్నాం. అండ్ మనకి బార్డర్ రేడియస్ ఉంది కదా, సో బార్డర్ రేడియస్ ఒక 25 పిక్సెల్ ఇద్దాం. అండ్ ఆల్సో మనకి ప్యాడింగ్ ఉంది, ప్యాడింగ్ అంటే గ్యాప్ కొద్దిగా టాప్ బాటంలో కూడా ప్యాడింగ్ అనేది ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్, ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్ అప్లై అవుతుంది కదా, సో ఒక 5 పిక్సెల్ తీసుకుందాం టాప్ బాటమ్. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఒక 20 పిక్సెల్ ఇద్దాం. ఇంకా చేంజెస్ కావాలంటే చేసుకున్నాం తర్వాత. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్.
చూడండి ఎగ్జాక్ట్లీ సేమ్ ఉందా. సో వర్డ్ ప్రెస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, వర్డ్ ప్రెస్ ఆర్. ఓకే, సో మనకి ఇంకా ప్యాడింగ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది టాప్ బాటమ్, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్యాడింగ్ టాప్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో కింద కొద్దిగా గ్యాప్ సరిగ్గా కనిపించాలి కాబట్టి ఇక్కడ ఎలానో ఇక్కడ మనకి కొద్దిగా గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ కోసం నేను మార్జిన్ బాటమ్ కూడా యూస్ చేస్తాను, టాప్ బాటమ్. సో ఇక్కడ ఏం చేస్తాను, మార్జిన్ టాప్ అని సపరేట్గా ఇచ్చాను కదా, సో ఇక్కడే ఇచ్చేద్దాం. మార్జిన్ టాప్ ఎంత ఉండాలి, 60 పిక్సెల్ ఉండాలి. సో బాటమ్ కూడా 60 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. ఓకే, సేవ్. ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఎగ్జాక్ట్లీ అలానే డిజైన్ అయిందా. తర్వాత మనం ఇక్కడ జస్ట్ వాటిని హోవర్ చేసామనుకో, చూడండి. సో వెన్ వి హోవర్, ఎప్పుడైతే మనం ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ మీద హోవర్ చేసామో అప్పుడు వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనం సెట్ చేద్దాం ఇప్పుడు. సో పారాగ్రాఫ్ ట్యాగ్కి మాత్రమే కదా, డాట్ లేటెస్ట్ కోర్సెస్ డాట్ కోర్స్ టైప్స్, అందులో ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి కర్జర్ పాయింటర్. ఓకే, సో మనం హోవర్ చేసినప్పుడు లైక్ ఒక హ్యాండ్ సింబల్ చూపిస్తాను కదా, సో అలా రావాలంటే ఈ కర్జర్ పాయింటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి, సిఎస్ఎస్ ప్రాపర్టీ. అండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో కలర్ ఆ హెడర్కి ఉన్న కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. మనం వచ్చిన డిజైన్లో, సారీ అది హోవర్ చేసినప్పుడు కదా, నేను హోవర్ రాయలేదు, ఇక్కడ హోవర్ రాసేద్దాం. ఓకే, నౌ సేవ్ చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో అప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొద్దిగా ఫాంట్ వెయిట్ కూడా యాడ్ అయినట్టుంది. సో ఆ ఫాంట్ వెయిట్ అనేది చూద్దాం ఇక్కడ. ఫాంట్ వెయిట్, ఓకే, ఫాంట్ వెయిట్ 500 ఉంది అండ్ ఫాంట్ సైజ్ కూడా 14 పిక్సెల్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో కలర్ ఉంది, అది మొత్తం ఇక్కడే యాడ్ చేసేద్దాం. ఫాంట్ వెయిట్ 500, ఫాంట్ సైజ్ 14 పిక్సెల్. ఓకే, అండ్ కలర్ కూడా మనకి 1E ఉంది. ఓకే, అదే పేస్ట్ చేసేస్తుంది. సేవ్. చూడండి, ఓకే, సెట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో అప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్స్ మాత్రం మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంకా బిట్ ఎక్కువ ఉంది, తగ్గించుకోవాలి అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో టాప్ బాటమ్ కూడా ఇంకా కొద్దిగా ప్యాడింగ్ అనేది ఎక్కువగానే ఉంది. సో ఏం చేద్దామంటే ప్యాడింగ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఈ ప్యాడింగ్ కాస్త 15 పిక్సెల్ పెట్టేద్దాం. సేవ్. ఓకే, చూడండి లైక్ దిస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ బాక్సెస్ అన్నీ సింపుల్గా, ఓకే, ఒకటే క్లాస్ యూస్ చేసి సింపుల్గా బాక్సెస్ అన్నీ డిజైన్ చేసేద్దాం. ఓకేనా. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీ విల్ design these boxes in our next video. Thank you guys, bye all.